ఈ కుర్రాడు తన భార్యతో కారులో ఇంటికి వెళ్తూ ఉంటాడు. అయితే ఇంటికి చేరుకున్నాక మార్గ మధ్యలో ఈ అమ్మాయికి చెట్టుపై ఒక పిల్లి కనపడుతుంది. వెంటనే ఈ అమ్మాయి ఆ పిల్లిని కిందకి దింపాలని చూస్తుంది. కాని భర్త ఈమెను ఆపి, ఆ పిల్లి గీరితే నీకు ఇన్ఫెక్షన్ వస్తుందని అంటాడు. కాని ఈ అమ్మాయి నా దగ్గర స్కార్ఫ్ ఉంది కదా అంటూ తన స్కార్ఫ్ తీసి ఆ పిల్లిని కిందకు దింపడానికి వెళుతుంది. అలాగే ఆ పిల్లితో నీకు సహాయం చేయడానికి వచ్చాను, నన్ను గీరకు అని అంటుంది. అలాగే ఆ పిల్లిని జాగ్రత్తగా కిందకు దింపుతుంది. ఆ తర్వాత తన భర్తతో ఇది భయపడినట్లుంది, అందుకేనేమో ఇది వణుకుతూ ఉందని అంటుంది. అదేవిధంగా నా చిన్నతనంలో నాకు ఇలాంటి పిల్లే ఉండేదని, కాకపోతే అది అనారోగ్యంతో చనిపోయిందని చెప్తుంది. కాని దీనిని చూస్తే జాలిగా ఉంది, ఈ పిల్లిని మనతో పాటు ఇంటికి తీసుకువెళ్లి పెంచుకుందామా అని అడుగుతుంది. కాని ఈ కుర్రాడు ఇది ఇల్లంతా కంపు చేస్తుంది, మనం అస్తమానం క్లీన్ చేయలేము అని అంటాడు. కాని ఈ అమ్మాయి అదంతా నేను చూసుకుంటానని అంటుంది. అప్పుడు ఇతడు మనకి జాబులో నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి, అప్పుడు ఏమి చేస్తావు అనగా ఈమె మాత్రం మరేం పర్లేదు, దీనిని నాతోపాటు హాస్పిటల్కి తీసుకువస్తానని చెప్తుంది. దీనితో భర్త ఈ పిల్లిని తీసుకువెళ్లడానికి అనుమతి ఇస్తాడు. అయితే వీళ్లు పిల్లిని ఇంటికి తీసుకువెళ్లారుగాని దీనిని ఎలా పెంచాలో, అలాగే ఎలాంటి ఆహారం పెట్టాలో వీళ్లకి తెలియదు. దీనితో ఈ అమ్మాయి ఆగు గూగుల్ చేసి చూస్తానని పిల్లుల పెంపకం గురించి తన ఫోన్లో చెక్ చేస్తుంది. అప్పుడు ఈమె ముందు మనం ఈ పిల్లికి స్నానం చేయించాలని అంటుంది. అలాగే ఆ పిల్లితో ఈ రోజు నుండి నీ పేరు జాకీ చాన్ అని చెప్తుంది. అదేవిధంగా ఆ పిల్లిని పట్టుకుని నేను నీకు అమ్మను, ఇదిగో ఇతడు నీకు నాన్న అని చెప్తుంది. అయితే సంతోషంగా ఉన్న తన భార్యను చూసి ఇతడికి తన భార్య రావడం వలన నా జీవితం రంగులమయంగా మారిందని అనుకుంటాడు. ఆ తర్వాత వీరిద్దరూ ఆ పిల్లి కోసం షాపింగ్ చేయడానికి వెళ్తారు. అప్పుడు ఈమె అక్కడున్న ఐటమ్స్ అన్నిటినీ చూసి అవి ఎంతో నచ్చడంతో చంద్రముఖిలా అవన్నీ తానే ధరిస్తూ బాగున్నాయని సంబరపడుతుంది. ఆ తర్వాత వీళ్లు పిల్లికి కావలసిన సామాన్లు కొనుగోలు చేసి అక్కడ నుండి బయటకి వచ్చేస్తారు. మరుసటి రోజు ఈ కుర్రాడు ఇంటికి వచ్చేసరికి తన భార్య ఆ పిల్లితో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇతడికి తన భార్య హ్యాపీగా ఉండటం చూసి ఇతడి మనసు కూడా హాయిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఆఫీస్కి వెళ్లగా భోజనం చేసే సమయంలో ఈమె తన స్నేహితురాలికి నేను కొత్తగా ఒక పిల్లిని పెంచుతున్నానంటూ ఆ పిల్లి ఫోటోను చూపిస్తుంది. అప్పుడు స్నేహితురాలు నీకేమైనా మతిపోయిందా, పెళ్లి అయిన దానివి పిల్లలని కని వాళ్లని పెంచకుండా పిల్లిని పెంచడం ఏమిటని తిడుతుంది. ఇలాంటి మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.